అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దోసలు చేసి చూపిస్తున్నానండి వీడియోలో. మనం నార్మల్‌గా చేసుకునే దోసల్ని కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఒక మంచి చట్నీ కూడా చూపిస్తానండి. దీనికోసము మామూలుగా రేషన్ బియ్యమేనండి 2 కప్పులు తీసుకున్నాను. ఒక అరకప్పు మినపప్పు తీసుకున్నాను. ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. కొంచెం మెంతులు, ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా. తర్వాత అటుకులు ఒక అరకప్పు తీసుకున్నానండి. వీటన్నిటిని బాగా 2-3 సార్లు బాగా కడగాలండి. రేషన్ బియ్యంలో కొంచెం మట్టిలాగా ఉంటుంది కాబట్టి ఒక 3-4 సార్లు కడుక్కొని వాటర్ వేసి ఒక 7 గంటలు నానబెట్టాలండి. మినిమం 7 గంటలు నానబెట్టేసి తర్వాత నానిన తర్వాత తీసి కొంచెం కొంచెం మిక్సీ జార్ తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకుంటూ తగినన్ని వాటర్ పోసుకొని మనం పిండిలాగా చేసుకోవాలండి బాగా. ఈ మొత్తం అన్నిటినీ కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నిటినీ తగినంత వాటర్ వేసుకుంటూ ఇట్లా వేస్తున్నప్పుడే బబుల్స్ లాగా వస్తాయండి. కొంచెము ఆ పిండి మనం ఏలుతో తీస్తే కొంచెం బరక తగలాలండి కొద్దిగా. అట్లా బరక తగిలితే ఏమవుతుందంటే మనం పెనం మీద దోశ పిండి వేసినప్పుడు దోశకు అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట దోశలు. మరీ బరకగా కాదు, కొంచెం బరకలాగా ఉంటుంది అన్నమాట. అట్లా ఈ విధంగా మొత్తము మిగతా బియ్యం నానబెట్టుకున్నవన్నీ కూడా మొత్తం పిండిలాగా చేసి పెట్టుకోవాలండి. మనము పప్పులు ఎట్లా నాని తెలుస్తుంది అంటే అండి, ఈ పిండి మనం ఇట్లా పట్టినప్పుడే అట్లా బబుల్స్ లాగా వస్తాయండి. అప్పుడు మనం పప్పులన్నీ కరెక్ట్గా నానినట్టు అనమాట. వీటన్నిటిని ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకొని మిక్స్ చేసి మూత పెట్టి ఫర్మెంటేషన్ కోసం మళ్ళీ ఒక 6-7 గంటలు వదిలేసేయాలండి. 6 గంటలు సరిపోతుంది. చలికాలం అయితే ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచాల్సి వస్తుంది. ఇంక ఈ విధంగా ఫర్మెంటేషన్ అయినాక ఇంకా మనకు కావలసినంత పిండి సపరేట్గా బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్, వాటర్ తగినంత వేసుకొని కలుపుకొని ఇంకా దోశ పోసుకోవటమేనండి. ఇంకా బాగా వస్తాయి. మనం క్రిస్పీగా చేసుకోవాలంటేనేమో కొంచెం వేసిన తర్వాత సిమ్లో పెట్టి కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ పిండితోటే. ఇంకా లేదు మామూలుగా మనకు స్మూత్గా కావాలంటే మాత్రము మామూలుగా మీడియం మంట మీద పెట్టేసి వేసుకుంటే దూదిలాగా ఉంటాయండి. అసలు దోశలు ఎంత బాగా వచ్చినాయో. ఈ దోశలు 2 తిన్నా చాలండి. హెల్తీగాని ఎందుకన్నానంటే మనం ఇంకా ఈ ప్రోటీన్కి సంబంధించి పప్పులన్నీ వేసాం కదా. మామూలుగా అయితే మనం బియ్యము మినపప్పు వేసుకుంటాం కదా ఆ దోశలకి. ఇంక ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మంచి హెల్తీగా బాగుంటుంది. 2 దోశలు తిన్నా కానీ ఉదయాన్నే మనకు సరిపోతుందండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నామండి దోశలు. ఇంకా తర్వాత చట్నీ కోసం అండి నేను వేరుశనగ విత్తనాలు ఇట్లా దోశ పెనం మీద నేపుతానండి. బాగా ఈవెన్గా వేగుతాయి. బాగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వేగుతాయండి మామూలుగా బాండీలో వేగేదానికన్నా కూడా. ఇవన్నీ చేయాలండి, ఊరకే పెట్టుకుంటాను నేను. ఇంకా చట్నీ కోసం అండి పచ్చి కొబ్బరి తీసుకున్నా కొంచెం. ఇవన్నీ కొద్దిగా పొట్టు తీసి పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెము, ఒక 1/2 కప్పు పల్లీలు, ఒక 3/4 కప్పు దాకా ఒక పచ్చి కొబ్బరి అండి ఇది, వెల్లుల్లిపాయలు ఒక 2, ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు, కొంచెం చింతపండు, టేస్ట్కి సాల్ట్ వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ చట్నీని గట్టిగా చేసుకోవాలండి. ఇది గట్టిగా చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇంక తాలింపు కూడా అవసరం లేదండి. అసలు ఎంత టేస్ట్ ఎంత బాగుందో ఈ చట్నీ. కావాలంటే అవసరమైతే మనం తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం తాలింపు వేస్తున్నా. కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. ఇంకంతే తాలింపులో. ఇంకా ఎవరికి ఆ చట్నీలో వేసేసి కలుపుకున్నాం. చట్నీ తాలింపు కూడా అవసరం లేదు, బాగుంటుందండి. ఇంకా అంతేనండి, మన దోశలు చట్నీ రెడీ అయిపోయిందిగా. ఇంకా సర్వ్ చేసుకొని తింటామేనండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ దోశలు చట్నీ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఫస్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో అయితే అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.